హలో సాయి, నేను ఎవరైనా తెలియదు, బట్ ఎవరో నాకు తెలుసు. నీకు పైసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసు, నువ్వు ఎక్కడి నుంచి సంపాదించినావో తెలుసు. అసలు నా పైసలు నాకు ఎవరు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తాను. హలో సురేందర్, ఎక్కడున్నావు? ఒక ఇన్సిడెంట్ జరిగిందిరా. ఓ అవునా, ఏంది అది? బ్లాక్ మెయిల్ చేస్తున్నాను, అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో. ఎక్కడున్నావు? ఇక్కడ బయటకు వచ్చిందా? ఏదైనా ఉంటే తర్వాత కలిసి మనం మాట్లాడి చెప్తాం. మామా ఏమైనా సడన్ గా మీట్ అవ్వమన్నా? అమ్మ నాది, నా జిఎస్టీ ఎవరో ఫిక్స్ పంపారా? ఎవరు? ఏమో రా, తెలీదు. ఎవరు పెట్టిన ఫిక్స్? నేను ఎవరికి పెడతారా? నేను ఎవరికి పెట్టలేదు. అసలు వానికి ఏం కావాలో ఇట్లా అడగలేదురా వాడు. ఏం కాదు మా చూసుకున్నాం, వాడు దొరకాలి కానీ వాడిని ఇట్లా కుక్కని కొట్టాడు, ఉరికి ఏం కాదు లేరా, సెట్ అయిపోతుంది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఉన్నాం కదా మేము. వాడు ఎవడో చూసుకుందాంలే, దొరుకుతాడు. నేను ఏం బాగా టెన్షన్ పడకు, బాగా పడకు. మనలేరా? అనలేనా వాళ్ళు? ఈడేం చేస్తారు మామ? ఏం లేదు మా, నైట్ నుంచి సాయి కనిపించలేదు. ఏమైందిరా? ఎవడో బ్లాక్ మెయిల్ చేస్తుండు, వాయిస్ రికార్డింగ్ పంపి మొత్తం. ఇదేమో పెద్ద కథనే ఉంది. ఏం అర్థం అవుతలేదు. వాడు ఎవడో కానీ దొరికితే మాత్రం నిజంగా సాగరానికి. వాడు కూడా అని వాడిని రోడ్డు మీద చురికిచ్చి కొడతారా? వాడు ఎవడో కానీ కనబడితే మాత్రం ఒక్క గుద్దుతో చంపకపోయి నా పేరు మార్చుకుంటారు. అంత అనుకున్నట్టే జరుగుతుందిలే కదా, అదే జరుగుతుంది కదా కంపల్సరీగా. ఏమైందిరా? ఎవరంటావు రాస్తారు? సురేందర్ గాడ చచ్చోడు కాదు రాడు. ప్రతిది కాడా? వాడాసంటాడు. ఎవడే ఉంటారా? ఈ సిచ్యువేషన్ ఎవ్వరు చూసినా డౌట్ వస్తుంది రాబు. అరే మామ, ఒక ఐడియా రా. ఆ సైకో గారు నీకు పంపిండుగా ఫోటోస్. నెంబర్ ఉందా? ఆ నెంబర్ ఉందిరా, ఇదే కాల్ చేసి నెంబర్ అంది. కాల్ చేయి. ఆ నెంబర్ కనెక్ట్ అవుతలేరా? మరి ఏం చేద్దాం? నెంబర్ కనెక్ట్ అవ్వట్లే. అరే ట్రాక్ చేయరా నెంబర్. ట్రాక్ చేయలేదు. ఒక నిమిషం. అరే లొకేషన్ చుట్టుపక్కల చూపిస్తుందిరా. ఏమైతే
అయింది మాకు, మీకేం బాగలేదు. అరే మెసేజ్ వచ్చిందా? వాడేరా ఒక్క నిమిషం, నాకు కూడా మెసేజ్ వచ్చింది. ఏమైనా వాని కేంద్ర ఇచ్చేది వాని రేపు ఒక ట్రిప్ చేసి పట్టుకుందాం. రేపు అదే ప్లాన్ కదా, ఏం లేదు కదా. అమ్మా రేపు నెత్తనే వేసి పట్టుకున్నాం, నువ్వు ఖాళీ కదా. అవునా రాలేదా? సరే మా ఏమైంది వాడిని పట్టుకునే ఉంది రా, రేపు ఎట్లనే వేసి పట్టుకుంటామని. సరేనా? సరే బాయ్. ఏమైందిరా చెప్పినా అందరికి? అందరికి చెప్పినారా, కానీ ప్రతిదీ వెళ్ళిపోయిండు. వన్ మెసేజ్ చేసేస్తాలే. సరే ఓకే. సురేంద్ర ఆంధ్రదే రాడు తెచ్చిన 30 లక్షలు ఇదే ఇదేనా? ఇదేరా. సరేపా పోదాం. లొకేషన్ ఇదేనా? ఇదే ఉంది. ఇదే వస్తుందా? మన స్టేటా ఇదే వస్తుందా? కానీ సిగ్నల్ కట్ అయిందిరా. చూడరా మామా, జల్దీ సిగ్నల్ కట్ అయిందిరా బాబు. ఏంద్రా ఇది లాస్ట్ మూమెంట్ లా మళ్ళీ మిస్ అయిపోతాడు వాడు. జల్దీ ఊర్రా. చూస్తున్నా మా మావురా. మామ లొకేషన్ వచ్చిందా? లోపలేనా? లోపలే ఉంది. ఎట్లా పట్టుకోవాలి? ఎవరే అన్న పట్టుకోవాలి, పక్కా అయిపోయిందా నా చేతిలో. లొకేషన్ ఇక్కడ వస్తుందారా? ఇక్కడ చూపిస్తుందా? ఎక్కడున్నావరా? ఏంద్రా ఎన్ని రోజులు చేసిన ప్లాన్ ఏంది? నువ్వు చేసేది ఏందిరా? మర్చిపోతున్నావారా? అరే ప్రతి ఏమైంది మామా? వాడే హృదయ వాడేరా అట ఆడ ఇతరు నిప్పుల మంట మండుతోంది, కాలుడి గజ్జల గంట మోగుతోంది, పగల పొగల సెగరగిలేను మూడే కాలం వచ్చింది. చుక్కలు నెలకు రాలిపోయే వేళ, దిక్కులు అన్ని పేలిపోయే వేళ, సింగపు నడకల సింగారి రూపాల మృత్యువు వచ్చింది. మండే తన కళ్ళు చూసి సూర్యుడే చిన్నబోగా
కర్ను పట్టుకోరా, కర్ను ఇటుకోరా. సరేరా. కోసి కోసి మెత్తు తేళ్లు పారిస్తుంది లోకాలని భయంతో పలికిపోగా. మరి ఇక్కడనే ఉన్నారు రే, మరి ఇక్కడనే ఉన్నారు రే, ఎడుతున్నారు రే, రండ్రా. ఇంకెక్కడ పోతావురా, అయిపోయినా ఈరోజు నీకు. ఎందుకు చేసినారు అంతా? చెప్పేదేనండ్రా ఫస్ట్. ఆవురా కొంచెం. హలో, ఏందిరా దొరికిన అనుకున్నారా? అంత ఇది కాదు బేట. ఇలాంటి చేతి పైన వదిలేసి సైలెంట్ డబ్బులు ఇచ్చాడు ఇంకో, నీకే మంచిది. ఎందుకు కొరికినవరా? అరే 1 month నుంచి మా జిఎఫ్ని కలవనికి అనేసి వెయిట్ చేస్తున్నాం మామ. మీరు బయటికి వెళ్దామన్నారు కదా, సో నేను వచ్చి రాలేదు. దానికి చూసి పారిపోతారా మామ? పారిపోయేది కాదురా, ఆ టైంలో నేను ప్రదీప్ గాడు వచ్చిండు, వాడు వచ్చి చెయ్యేసిండు, నాకు నచ్చలేదు అని గుర్తేసి ఇక్కడ వచ్చేసినారా. అవునా, సరేరా ఇంకా పోనీ. చెప్తే అర్థం చేసుకోరు, బొచ్చు అర్థం చేసుకోరేమా. అసలు ఏం చేద్దాం రా ఇప్పుడు? అందుకేగా మామ మా ఫ్రెండ్ని హెల్ప్గా పిలిచా. ఎవడ్రా వాడు? ఎలాంటి మొబైల్స్ అయినా ఇట్టే హ్యాక్ చేసేస్తాడు. అండ్ వాడి నెంబర్ ఇస్తే వాడి అడ్రస్ అండ్ నేమ్ కూడా చెప్పేస్తారు. మనకిప్పుడు వాడే హనుమంతుడు. వాడి పేరు హ్యాకర్ ప్రశాంత్.